ఏపీలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గంటలు రోజుల తరబడి ఎదురు చూస్తున్నా యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి కూటమి నేతల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం PSCS వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూరియా కోసం అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. కుర్చీలు విరిగేలా కొట్టుకున్నారు. టీడీపీ నేతలు, రైతులు ఆందోళన చేపట్టిన అన్నదాతలపై దురుసుగా ప్రవర్తించారు పోలీసులు. లాఠీ చార్జ్ చేయడంతో తిరగబడ్డారు రైతులు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులు యూరియా కోసం ఘర్షణ పడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో అందిస్తారు. సతీష్, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ పెడితే అక్కడ రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. డీటెయిల్స్ అండి. కార్తీక్, రాష్ట్రంలో రైతులు యూరియా కొరత ఎంత తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారో ఈ దృశ్యాలే మనకి సాక్ష్యంగా నిలుస్తాయి. ఇది సాక్షాత్తు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విజయనగరం జిల్లా గజపతి నగరం PSCS వద్ద ఈరోజు రైతులు యూరియా కోసం కొట్లాడుకునేటువంటి దుస్థితి నెలకొంది. గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇలాంటి దుస్థితి రాలేదు. కేవలం ఇప్పుడు ఈ ప్రభుత్వం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్లో సాగు విస్తీర్ణం 70% మాత్రమే సాగు అవుతున్నప్పటికీ కూడా యూరియా కొరత వచ్చిందంటే తీవ్రంగా బ్లాక్ మార్కెట్కి తరలిపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందనే విషయం ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనతో కూడా స్పష్టం అవుతుంది. ఎందుకంటే గజపతి నగరం ప్రాథమిక వ్యవసాయ సంఘం దగ్గర ఈరోజు ఉదయం నుండి కూడా రైతులు క్యూలు కట్టారు. గత వారం రోజులుగా రైతులు యూరియా కోసం ఆ PSCS చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తే సరైనటువంటి సమాధానం చెప్పని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి రైతులతో ఘర్షణకు దిగిన పరిస్థితి. దీంతో రైతులు తిరగబడ్డారు. అక్కడ కుర్చీలతో ఆ రైతులు కొట్టినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా రైతుల మధ్య తీవ్ర వాదోపవాదన ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ అనుచరులు వాళ్ళ ఇళ్లలోకి డబ్బులున్న వాళ్ళ ఇళ్లలోకి పెద్ద ఎత్తున ఆ యూరియాను తరలించుకుపోతా ఉన్నారు. రైతులకు మాత్రం క్యూలో ఎన్ని రోజుల నుండి ఉన్నా సరే, క్యూలో నిలబడినా సరే ఆధార్ కార్డుకి ఒక బస్తాని ఇస్తారు. అది కూడా ఎప్పుడు ఇస్తారని అడిగితే మాత్రం సమాధానం చెప్పడం లేదు. రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతా ఉన్నారు. సో అందుకోసమే రైతులు తిరగబడినటువంటి పరిస్థితి. రైతుల్ని పోలీసుల చేత కొట్టించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు పోలీసుల పైన కూడా తిరగబడినటువంటి పరిస్థితి. ఎందుకంటే యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. పంటలకి ఈ దశలో కానీ యూరియా కానీ వేయినట్టయితే పంట పూర్తిగా నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. రైతులు తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు. సో యూరియా సరఫరా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే రోజు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం టెక్కల్ నియోజకవర్గంలో కూడా యూరియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాయకరపేట నియోజకవర్గంలో కూడా యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఒకవైపు ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు రాష్ట్రంలో 90,000 మెట్రిక్ టన్నుల యూరియా అన్నది అదనంగా ఉంది, రాష్ట్రంలో మిగిలి ఉందని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన 15 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సమస్య అలాగే ఉంది. సో పూర్తి స్థాయిలో రైతులకి యూరియా సరఫరా కావడం లేదు. బ్లాక్ మార్కెట్కి రాష్ట్రంలో ఆశ్చర్యంగా ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు అసలు పంటల సాగు కేవలం 10 నుండి
15%, 16% వరకు ఉంటే యూరియా మాత్రం దాదాపుగా 40% పంపిణీ అయిపోయింది. సో అక్కడే చాలా స్పష్టంగా యూరియాని ఏ విధంగా బ్లాక్ మార్కెట్కి తరలించేశారనే విషయం చాలా లెక్కలే అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కలతోనే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. యూరియా బ్లాక్ మార్కెట్, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన బ్లాక్ మార్కెట్ వల్ల ఇవాళ రైతులు అవస్థలు పడుతున్న పరిస్థితి. సో రైతులు ఇవాళ కుర్చీలతో కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. యూరియా సరిపడా సరఫరా చేయక యూరియా కోసం ఇవాళ ఉదయం నుండి కూడా క్యూలో నిలబడినా సరే సమస్య తీవ్రత చాలా ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్నటువంటి తీరు సరిగ్గా లేదని రైతులంతా కూడా ఆగ్రహం చెందుతున్న పరిస్థితి. కార్తీక్, థ్యాంక్ యూ సతీష్.